బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ అతి కష్టం మీద గెలిచిన టీమిండియా ఆ తర్వాత స్వదేశంలో జరిగిన 3 టెస్టుల సిరీస్లో కివీస్ చేతులు క్లీన్ స్వీప్ అయ్యి పరువు పోగొట్టుకోవడమే కాదు డబ్ల్యూటీసీ దారులను కష్టతరం చేసుకుంది. ఇక తాజాగా ఆసీస్తో జరుగుతున్న బీజీటీ సిరీస్లో అదే తరహా చెత్త ప్రదర్శనతో సిరీస్లో 2-1తో వెనుకబడింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే టీమిండియా బ్యాటింగ్ బౌలింగ్లో పస తగ్గింది. ముఖ్యంగా స్టార్ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్ దారుణంగా ఆడుతూ జట్టుకి భారంగా మారారు. అదే సమయంలో బౌలింగ్ భారమంతా బుమ్రాని మోస్తున్నాడు. బీజీటీ సిరీస్లో ఇండియాకి మిగిలింది ఒకే ఒక్క మ్యాచ్. సిడ్నీలో జరగబోయే చివరి టెస్టులో ఇండియా గెలిస్తే అటు సిరీస్ చేజారిపోదు, మరోవైపు డబ్ల్యూటీసీ దారులు ఓపెన్గా ఉంటాయి. ఈ 5వ టెస్ట్ మ్యాచ్ డ్రా చేసినా కూడా ఇండియాకి ఉపయోగం ఉండబోదు. ఇదిలా ఉంటే ఈ సిరీస్లో జరగబోయే చివరి టెస్ట్ టీమిండియాలోని 3 ఆటగాళ్లకు ఆఖరి టెస్ట్ మ్యాచ్ కాబోతుంది అనే వార్తలు వెలువడుతున్నాయి. ఇంతకీ ఆ 3 ఎవరో ఇప్పుడు చూద్దాం. మొదటగా రోహిత్ శర్మ. రోహిత్ ఎందుకో అటు బ్యాటింగ్ ఇటు కెప్టెన్సీ రెండిట్లో తన మార్కు చూపించలేక విఫలమవుతున్నాడు. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు కూడా రోహిత్ మాట్లాడుతూ బీజీటీ సిరీస్ చాలా మందికి చివరి సిరీస్ కావచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే అశ్విన్ రిటైర్మెంట్ ఇచ్చేశాడు. చూస్తుంటే ఈ మ్యాచ్లో గెలిచినా గెలవకపోయినా రోహిత్ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చేలా కనపడుతున్నాడు. రెండో ఆటగాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ గత కొన్ని మ్యాచ్లుగా ఒకటే తరహాలో అవుట్ అవుతున్నాడు. అయినప్పటికీ ఆ తప్పుని అతడు ఎందుకు సరిచేసుకోలేకపోతున్నాడో ఎవరికీ అర్థం కాదు. అటు గంభీర్ కానీ ఇటు బ్యాటింగ్ కోచ్ గానీ కోహ్లీ తప్పును ఎందుకు సరిచేయడం లేదు అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మిడిల్ ఆర్డర్లో క్రీజులో నిలదొక్కుని కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన కోహ్లీ ఇలా చెత్త షాట్స్ ఆడి ప్రత్యర్థులకు సులభంగా వికెట్ సమర్పించుకోవడంతో బ్యాటింగ్ ఆర్డర్లో సమతుల్యం దెబ్బతింటుంది. చాలా ఏళ్లుగా కోహ్లీ టెస్టుల్లో పెద్దగా ఆడడం లేదు. చూస్తుంటే కోహ్లీకి కూడా ఇదే చివరి టెస్ట్ మ్యాచ్ అవ్వచ్చు అనే సందేహం కలుగుతుంది. ఇక చివరి ఆటగాడు స్పిన్ ఆల్రౌండర్ జడేజా. జడేజా బౌలింగ్ బాగానే వేస్తున్నా బ్యాటింగ్లో నిలకడ లోపించింది. జడేజా కంటే అక్షర్ పటేల్ బ్యాటింగ్ బాగా చేయగలడు. జడేజా ఉండడం వల్ల అక్షర్ పటేల్కు అవకాశాలు రావడం లేదు. జడేజా కూడా అశ్విన్ బాటలో ఈ సిరీస్తో తన టెస్ట్ కెరీర్కి శుభం కార్డు వేయనున్నట్లు అర్థమవుతోంది. ఏది ఏమైనా చివరి టెస్ట్ గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్కి అర్హత సాధిస్తే అప్పుడు ఆ మ్యాచ్ అనంతరం ఈ సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ ఇస్తారు. లేదంటే సిడ్నీ టెస్ట్ చివరి రోజే రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదు. వీరు రిటైర్ అయితే వీరి స్థానాలను భర్తీ చేయడానికి యువ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. లేదు ఇంకా టెస్ట్లో కొనసాగాలి అంటే మాత్రం దేశవాళీ ఆడి వారి ఆట మెరుగుపరుచుకుని తిరిగి జాతీయ జట్టుకు ఆడితే మంచిదే. లేదంటే మాత్రం ఇండియా మరిన్ని అపజయాలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.